భయము ధైర్యము రెండు ఏకకాలమునందు ఇవ్వగలిగినది ఏది అంటే భక్తి ఒక్కటే. అందుకే ఈ దేశంలో భక్తి పరమౌషధం. ఆ భక్తి లేదనుకోండి, మీరు మనిషికి 2 పోలీసుల్ని పెట్టినా కూడా ఎవరి మనసులో ఏ నేర ప్రవృత్తి పెరుగుతోందో ఎవరు ఆలోచించగలరు. అదే మనసు సంస్కరింపబడింది అనుకోండి, మరి మనసు పాలకుండ లాంటిది అనుకోండి. అర్ధరాత్రి అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తూ వర్షంలో తడిచిపోయినటువంటి యవ్వనంలో ఉన్న ఆడది కనపడ్డా, నా తల్లి అపితకుచాంబ నాకు ఇలా దర్శనం ఇచ్చిందని, అమ్మా కుక్కలు తిరుగుతుంటాయమ్మా, విషక్రిములు వానకి కిందకొస్తాయమ్మా, అన్నగారి లాంటి వాడినమ్మా, నీ బిడ్డ లాంటి వాడిని నేను వస్తాను, రెండమ్మా కలిసి నడుద్దామని నడుస్తాడు. తన ముందు నడుస్తున్నటువంటి స్త్రీలో భ్రమరాంబని చూసి సంతోషిస్తాడు. నా తల్లి నడుస్తోంది, నా తల్లి బిడ్డని తన వెంట నడిపిస్తోంది, అమ్మా ఇంత ప్రేమ అని ఆనందిస్తాడు. ఆ భావన కలిగింది అనుకోండి, నేను పురుషుణ్ణి అనుకుంటే పాలు పొంగుతాయి. అమ్మా అని పిలవగానే పాల మీద నీళ్లు, పాలు కిందకి పెడతాయి. ఆ ఉత్తమమైనటువంటి సంస్కారము,